హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో ఉన్న పెన్షనర్లకు ప్రభుత్వం అయితే ఒక తీపి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. రేపటి నుండి 30 వరకు కొత్త పెన్షన్ అనేటివి జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. వీరికి మాత్రమే అనేది కీలకంగా మారనుంది. అయితే ఇక్కడికి వెళ్ళి తీసుకున్నాను కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఈ యొక్క వీడియోలో మీకు అందించబడుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. వీడియోని స్కిప్ చేస్తే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణలో ఉన్న దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే అందించనుంది. పెన్షన్లకు సంబంధించి చాలా వరకు అయితే పెండింగ్లో ఉన్న బిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని తాజా సమాచారం. వీటికి సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే రేపటి నుండి 30 వరకు కొత్త పెన్షన్లు వీరికి మాత్రమే జమ. ఇక్కడికి వెళ్ళి తెలుసుకోండి. రేపటి నుండి చూసుకున్నట్లయితే దాదాపు 22 తారీఖు నుంచి 30 తారీఖు వరకు దాదాపు ఒక 1 వీక్ సమయాన కొత్త పెన్షన్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఇది మే నెల పెన్షన్ అనేది జమ అంటే ఈరోజు నుంచి అయితే జమ కావడానికి అవకాశం ఉన్నాయి. ఇక జూన్ సంబంధించిన పెన్షన్ అనేది జూన్లోనే జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. కొత్త పెన్షన్ ఒకసారి పరిశీలించినట్లయితే వృద్ధులకు 4,16, వికలాంగులు 6,16 అయితే ఆసరా పెన్షన్లు ఉన్నాయో అవి అయితే ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖరాఖండిగా అయితే చెప్పడం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్లయితే నయా పైసా లేదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారే నేరుగా ఈ యొక్క మాట చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే పెన్షన్ గతంలో డబ్బు లేదని చెప్పిన సీఎం గారే ప్రస్తుతం అయితే పెన్షన్లు ఇస్తామని అయితే చెప్పడం చాలామందికి అయోమయం ఉంది. ఎందుకంటే పెన్షన్లు పడతాయా లేదా అని చాలామందికి వారికి అయితే అపోహ అనేది ఉంది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి వీరికి మాత్రమే జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు మాత్రమే పెన్షన్ అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. వీటికి సంబంధించి కూడా అర్హులకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలని కూడా ప్రభుత్వం అయితే ఒక తాజాగా నివేదిక అయితే జారీ చేస్తారు. జారీ చేసిన వెంబడి మీకు అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు తీసుకునే పద్ధతి ఎట్లా అంటే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో కానీ, అదేవిధంగా ఆధార్ సెంటర్లో కానీ ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే కల్పించబడింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించి గ్రామ కార్యదర్శి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారని ప్రభుత్వ వర్గాలు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇది ఏమైనా రేపటి నుండి 30 తారీఖు వరకు అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది పంపిణీ అనేది ప్రారంభ కానున్న నేపథ్యంలో ఆసరా పెన్షన్దారులు అయితే ఎగిరి గంతేసే ఉత్సాహంలో అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా మన ఛానల్ని వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా దివ్యాంగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒకటి దివ్యాంగుల కానుక అనేది ఒకటి ప్రభుత్వం అయితే స్కీమ్ అయితే దాదాపు 10 సంవత్సరాలు ఉన్న స్కీమ్ను ప్రభుత్వం అయితే తాజాగా ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇద్దరిలో అంటే దివ్యాంగులకు సంబంధించి ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు మనకు దివ్యాంగులైనా కూడా వారికి 1,00,000 రూపాయలు అనేది పెళ్లి కానుకగా వారికి అయితే ప్రభుత్వం అయితే అందజేసే దిశగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన దివ్యాంగుల కానుక ఏదైతే ఉందో దివ్యాంగుల కానుక సంబంధించి మరొక వీడియోలో మీకు అయితే సవివరంగా అందించబడుతుంది. అంటే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి, మరి ఎవరికి ఇస్తారనేది మీకు సవివరంగా మీకైతే ఆ యొక్క వీడియోలో అయితే అందించబడుతుంది. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత త్వరగా వీడియోను కూడా అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి న్యూస్ పేపర్లో కానీ ఇతర అధికారుల నుండి కానీ తెలిసిన ప్రభుత్వ ఉద్యోగుల వద్ద నుండి కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకు అందించడానికి ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. మీ నుండి చిన్న లైక్, చిన్న సబ్స్క్రైబ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.